ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా రష్యా పర్యటనకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, అవకాశాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను మంత్రి వివరించనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలతో మంత్రి లోకేష్ చర్చలు జరపనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా రష్యా పర్యటనకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిద్ధమయ్యారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సదస్సు సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో ఆయన పాల్గొనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరు కావాల్సిందిగా SPIEF నిర్వాహకులు మంత్రి లోకేష్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్బర్గ్లో నిర్వహించే ఈ అంతర్జాతీయ ఆర్థిక వేదికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారు. వారితో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను మంత్రి వివరించనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలతో మంత్రి లోకేష్ చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సాంకేతిక భాగస్వామ్యాలు లభించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జూన్ నెలలో కొత్తగా 5,606 మందికి స్పౌస్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లు మంజూరు చేసినట్లు సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెన్షన్ల కోసం అదనంగా 2.24 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 1న 62,34,445 మందికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు 2,728 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూన్తో కలుపుకుని ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెలకు సంబంధించి కొత్తగా 5,606 మందికి స్పౌస్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సెర్ప్ MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,34,445 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసేందుకు 2,728 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా మంజూరు చేసిన 5,606 పెన్షన్ల కోసం అదనంగా 2.24 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారుడు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి వెంటనే అదే నెల నుంచి పెన్షన్ను బదిలీ చేసేలా స్పౌస్ కేటగిరీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జూన్తో కలుపుకొని ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుంచి రేపు ఉదయం నుంచి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమాజాన్ని ఆరోగ్యంగా, మన కుటుంబాలను ఆరోగ్యవంతంగా చూసుకోవాలంటే తప్పనిసరిగా పొగాకు, డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధమని, బహిరంగంగా ధూమపానం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు 617 కేసులు నమోదు చేసి 1,15,200 రూపాయల జరిమానాలు విధించడం జరిగిందన్నారు. మన ఎన్టీఆర్ జిల్లాను, రాష్ట్రాన్ని పొగాకు, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజంలో పొగాకు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు సాగిన ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీసు శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పిల్లలు, పెద్దలు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, విద్యార్థులు, యువత, పోలీస్ బ్యాండ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పొగ వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు. పొగాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని అన్నారు. కేవలం ఎన్టీఆర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువత పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. పొగాకు బారిన పడిన వారికి ఇంకా ఏదైనా మత్తు కలిగించే పదార్థాలు తీసుకోవాలనే కుతూహలంతో డ్రగ్స్కు అలవాటు పడుతుంటారని తెలిపారు. పొగాకు వినియోగాన్ని ఆపగలిగితే డ్రగ్స్ బారిన పడకుండా అరికట్టవచ్చన్నారు. జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధమని, బహిరంగంగా ధూమపానం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు 617 కేసులు నమోదు చేసి 1,15,200 రూపాయలు జరిమానాలు విధించడం జరిగిందన్నారు. కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే టొబాకో ప్రొడక్ట్స్, సిగరెటు, గుట్కా ఇటువంటి దానికి బారిన పడుతున్నారో వీళ్ళందరికీ అవగాహన కల్పించి కొత్త జనరేషన్స్ ఎవరు ఇటువంటి బారిన పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అవగాహనని కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ఈగల్ ఐజీ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కేవలం ఎన్టీఆర్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ కూడా యంగ్ జనరేషన్స్ ఈ టొబాకో కన్జంప్షన్ చేయకుండా వాళ్ళ గురించి వచ్చే ఏదైతే అనారోగ్య పరిస్థితులు ఉంటాయో దాని గురించి అవగాహన కల్పించి దీన్ని అరికట్టడానికి చేసుకుంటున్న కార్యక్రమము. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనకు డ్రగ్స్ అడిక్షన్ అలాగే డ్రగ్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే ఇది గేట్వే డ్రగ్ అని దీన్ని చెప్తారు. ఎందుకంటే ఇది ఈ టొబాకో తీసుకున్న తర్వాత నెక్స్ట్ క్యూరియాసిటీ ఇంకొక డ్రగ్ అలాగా ఒకటికి అది పెరుగుతూ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఇది కనుక మనం ఆఫ్ చేయగలిగితే ముందుకి ఆ డ్రగ్ అడిక్షన్ అయ్యేదని కానీ ఇటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికే జిల్లాలో ఈ పబ్లిక్ స్మోకింగ్ ఇవన్నీ ప్రాహిబిటెడ్ కాబట్టి ఎవరైనా చేసిన వాళ్ళ మీద ఇప్పటికే 617. అనంతరం ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ మాట్లాడుతూ పొగాకు బానిస అవ్వటం చాలా ప్రమాదకరమని అన్నారు. ఎవరైతే కౌమార దశలో పొగాకుకు బానిస అవుతారో వారు క్రమక్రమంగా మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి 70,000 మంది విద్యార్థులను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల దగ్గరలో పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని, ఎక్కడైనా గుర్తిస్తే 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఒక గేట్వే డ్రగ్ థియరీ అని ఉంది. ఎవరైతే కౌమార దశలో ఈ టొబాకోకి అలవాటు పడతారో వాళ్ళ తర్వాత మద్యానికి, అదేవిధంగా గంజా, ఇతరత్ర హార్డ్ డ్రగ్స్ లైక్ కొకైన్ వాటికి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి టొబాకోకు కూడా దూరంగా ఉండాలి, ఈ గేట్వే డ్రగ్ కూడా దూరంగా ఉండమని చెప్పేసి విద్యార్థులందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈగల్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 40,000 విద్యా సంస్థల్లో సుమారుగా ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం, 70,000 విద్యార్థులను కాపాడడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పనిచేస్తుంది. విద్యా సంస్థల సరిహద్దుల్లో సుమారుగా 100 మీటర్ల పరిధిలో ఎక్కడా కూడా టొబాకో ఉత్పత్తులు అమ్మకూడదు. దీన్ని ప్రత్యేకంగా విద్యార్థులు గుర్తెరిగి వాళ్ళు ఎక్కడైనా సరే అమ్ముతూ ఉంటే 1972కి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నించి ఈ పొగాకుని దూరంగా ఉండాలని చెప్పేసి విద్యార్థులకు అప్పీల్ చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, మౌలిక వస్తువుల కల్పన, సామాజిక న్యాయం వంటి అంశాల్లో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 60వ డివిజన్ వాంబే కాలనీకి చెందిన బెవర నారాయణ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేపడుతున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు బెవర నారాయణతో పాటు అనుచరులకు పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కుటుంబంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నామని, అందుకే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ పార్టీ విజయానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
అనంతరం బేవర నారాయణ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వెంటనే స్పందించే నాయకుడు బోండా ఉమామహేశ్వరరావయ్యనని కొనియాడారు. కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, మౌలిక వసతుల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. అలాగే బీసీ వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత గుర్తింపు కల్పించడంలో ఎమ్మెల్యే బోండా ఉమ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పేవర సూర్య, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, డివిజన్ ఇన్ఛార్జి ఎం మల్లేశ్వరరావు, సీనియర్ నాయకులు బుగత శ్రీరాములు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాయిన్ అవ్వడం, నాతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా జాయిన్ అవ్వడం ఈరోజు జరిగింది. బోండా ఉమ నాయకత్వంలో వాంబాయి కాలనీ 60 డివిజన్లో మిగతా నాకన్నా సీనియర్ ఉన్న నాయకులు అందరూ కూడా కలుపుకొని బోండా ఉమ గారు చెప్పుకునే కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన డివిజన్ ప్రెసిడెంట్ సూరి గారు, మన సెక్రటరీ నాగప్ప గారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా వాళ్ళ సమక్షంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామానికి చెందిన నక్కనబోయిన సాంబశివరావు యాదవ్పై ఇటీవల జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించినట్లు వెల్లడించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న మంత్రి రాజకీయ నాయకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎలాంటి హింసాత్మక చర్యలను ప్రోత్సహించవద్దన్నారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ సంయమనం పాటిస్తూ చట్టాన్ని గౌరవించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో జరిగిన దాడిలో గాయపడిన నక్కబోయిన సాంబశివరావు యాదవ్ విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘటన వివరాలను సాంబశివరావును అడిగి తెలుసుకున్నారు. పరామర్శ అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీస్ అధికారులను అప్రమత్తం చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించినట్లు వెల్లడించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న మంత్రి రాజకీయ నాయకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎలాంటి హింసాత్మక చర్యలను ప్రోత్సహించరాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విభేదాలు, చర్చలు చట్టబద్ధ మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి, వాస్తవాలను ప్రజలకు చేరవేయడానికి ఉపయోగపడాలని, వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు, అభాండాలు వేయడానికి దానిని ఉపయోగించడం సమాజానికి హానికరమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణంలో గ్రేవల్తో పాటు ఇతర ఖనిజ వనరులు కీలకమని, మైనింగ్ కార్యకలాపాలు పూర్తిగా చట్టబద్ధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అక్రమ మైనింగ్ను అరికట్టడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని పేర్కొన్న మంత్రి అధికారులను, వ్యాపార వర్గాలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దాడులు చేయటం, శాంతి భద్రతలకు భంగం కలిగించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు సూపర్ స్టార్ కృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సాంకేతికతను తెలుగు సినిమాకు పరిచయం చేసి అనేక కొత్త ప్రయోగాలకు నాంది పలికిన మహానటుడిగా ఆయన ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా అభిమానులు చేపట్టిన సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అభినందించారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి ఆధ్వర్యంలో పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతి వేడుకలను విజయవాడ లెనిన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం లెనిన్ సెంటర్లో సుధాస్వామి వారి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పారు. 500 మందికి చీరల పంపిణీ, అన్నదానం, పండ్లు పంపిణీ చేశారన్నారు. సినీ పరిశ్రమలో వివాదరహితుడుగా సూపర్ స్టార్ కృష్ణకు మంచి పేరుందన్నారు. అభిమానులు కటౌట్లు కట్టడం, టపాసులు పేల్చడం కన్నా 10 మందికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలన్నారు. అనంతరం సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతి సందర్భంగా లెనిన్ సెంటర్లోని ఆయన కాంస్య విగ్రహానికి పూలు వేసి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. కృష్ణ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు అభిమాన సంఘాల తరపున చేస్తున్నారని తెలిపారు. పేద మహిళలకు చీరలు, అన్నదానం, బియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. కాంస్య విగ్రహాన్ని ప్రపంచంలో ఉన్న అభిమానులందరికీ అంకితం చేస్తున్నామని తెలిపారు. కృష్ణ ఒక కులానికో, మతానికో, వ్యవస్థకో చెందిన వ్యక్తి కాదన్నారు. స్కోపు, కలర్, 70mm సినిమాలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారన్నారు. నటశేఖర్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారికి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఎందుకంటే వివాదరహితుడిగా ఎప్పుడూ కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ఇవాళ ఆయన కుమారుడు మహేష్ బాబు గారు కానీ, వాళ్ళ మనవడు కానీ, జయకృష్ణ కానీ అందరూ కూడా మరి ఆయన ఆశయ సాధన కోసం నిత్యం కూడా ఉండటం సంతోషం. భవిష్యత్తులో కూడా సినిమా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఊరిని అభిమానంగా కట్టౌట్లు కట్టి లేదంటే టపాకాయలు పేల్చి దాన్ని నిరుద్యోగం కన్నా 10 మందికి మేలు చేసే పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెడతాం కానీ, మజ్జిగ పంపిణీ కానీ, ఇలా చీరల పంపిణీ కానీ చేస్తే అది ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఫ్యాన్స్ చేసేవాళ్ళు వృధాగా డబ్బు ఖర్చు పెట్టకుండా ఈ విధమైన సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి చేయవలసిందిగా కూడా పిలుపునిస్తా ఉన్నాం. కృష్ణ అభిమానులు అనేవాళ్ళు, మహేష్ బాబు అభిమానులు, జయకృష్ణ అభిమానులు, గౌతమ్ రాబోయే కాలంలో హీరో అందరూ అభిమానులందరికీ కూడా ఈ విగ్రహం పైన ప్రతి ఒక్కరికి అభిమానం హక్కు ఉంది. ఎందుకంటే కృష్ణ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వ్యవస్థకు చెందినవాడు కాదు. ఆయన అందరివాడు. అందుకనే ఆ మహానటుడు సినిమా చరిత్రని తిరగరాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ. స్కోపు, కలరు, 70mm సినిమా చిత్రాలని స్క్రీన్కి పరిచయం చేసి ఒక అద్భుతమైనటువంటి కొత్త తరాన్ని వృద్ధిలోకించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆయన 84వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అన్నప్రసాద విభాగాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి సేననాయక్ తనిఖీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మహామండపంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణ కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యూ లైన్లోని భక్తులతో మాట్లాడారు. 1వ అంతస్తులో బఫే విధానంలో భోజనం చేస్తున్న భక్తులతోనూ, 2వ అంతస్తు కామన్ హాల్లో భోజనం చేస్తున్న భక్తులతోనూ మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి అన్నప్రసాదం నాణ్యత ఎలా ఉంది అనేది ఆరా తీశారు. అన్నప్రసాదాలు ఎంతో బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా నగర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు సామినేని ఉదయభాను వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో తమ కూటమి ఎప్పుడూ ముందుంటుందని నేతలు స్పష్టం చేశారు. విజయవాడలో భానుడి భగభగలకు అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కూటమి పార్టీల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే బీసెంట్ రోడ్లో జనసేన నాయకుడు, న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ, సుగంధి నీటి పంపిణీ కేంద్రాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట్యా కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా నగర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు నగర ప్రజలకు, బాటసారులకు దాహార్తిని తీరుస్తున్నామన్నారు. జనసేన రాష్ట్ర నాయకురాలు రావి సౌజన్య, టీడీపీ కార్యకర్త సూర్యల జన్మదినోత్సవాలను పురస్కరించుకొని
కేక్ కట్ చేసి పేదలకు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఎక్కడికక్కడ పెట్టి కూటమి పార్టీ నాయకులు, జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అన్ని రకాలుగా కూడా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ రాజకీయాలు అప్పుడే రాజకీయాలు, ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుంటాయి ఈ పార్టీలు. ఈరోజు బీసెన్ రోడ్డు 23వ డివిజను, దీంట్లో జనసేన నాయకుడు కొంపల్లి నాని గారు చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ మన మజ్జిగ పంపిణీ కేంద్రం, సుగంధి వాటర్ పంపిణీ కేంద్రాన్ని గౌరవ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ ఎమ్మెల్యే మన ఉదయభాను గారు ఆయన చేతుల మీద ఇప్పుడే ప్రారంభించుకోవడం సరే సంతోషం. కూటమి పార్టీల నాయకత్వంలో ప్రజాసేవలో ఎప్పుడు కూడా మా సొంత నిధులతో కానీ, ప్రభుత్వ కార్యక్రమాలుగా అన్నీ కూడా కలిసికట్టుగా చేస్తాం. ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎప్పుడో అవసరమైతే తప్పితే ఈ మనుటెండల్లో బయటికి రావద్దని కూడా. బీజేపీ కానీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు చాలామంది కార్యకర్తలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా అభినందన తెలియజేస్తూ, మరి ఈరోజు జన్మదినోత్సవం ప్రత్యేకంగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి రావి సౌజన్య గారి జన్మదినోత్సవం, అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్త సూర్య మరి వారిద్దరు కూడా జన్మదినోత్సవం సందర్భంగా ఈ చలివేంద్రంలో మండుటెండల్లో మేము కూడా పాల్గొని జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మరి వారు కూడా మా అందరి చేత మరి మా సమక్షంలో మరి వారి జన్మదినోత్సవ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనేక ప్రాంతాల నుంచి వేలాది మందిగా వస్తూ ఉంటారు. వాళ్ళకి సహాయార్థం ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు వాళ్ళకి చల్లటి తాగునీరు అందిస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం 2.5 కోట్లతో నిర్మించిన ఈ షాదీఖానాను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ పీఆర్ షోలకు పరిమితమైందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులు పక్కన పెట్టి అభివృద్ధి పనులను పూర్తి చేసి షాదీఖానాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. అధికారులు, కమిషనర్ మరియు స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి తాళాలు వేసి ఉన్న షాదీఖానాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీల చిరకాల స్వప్నమైన షాదీఖానా నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం మైనార్టీలను కేవలం మోసం చేసిందని, 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ముస్లింల విన్నపం మేరకు షాదీఖానా నిర్మాణానికి 2.5 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయించారని గుర్తు చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులను నిలిపివేసి నిర్లక్ష్యం వహించిందని, కేవలం వైఎస్ఆర్సీపీ పోరాటం వల్లే మిగిలిన పనులు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గత ప్రభుత్వంలో మంజూరైన పనులకు కొబ్బరికాయలు కొడుతూ కేవలం పీఆర్ షోలు చేసుకుంటున్నారని అవినాష్ విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, పార్కులు, రిటైనింగ్ వాల్ నిర్మాణం, గుణదల కొండ అభివృద్ధి వంటి పనులన్నీ జగన్ నాయకత్వంలోనే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. టీడీపీకి, ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉందని, నేడు అభివృద్ధి పనులు చేయలేక రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికారులు, కమిషనర్ మరియు స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి తాళాలు వేసి ఉన్న షాదీఖానాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేము పూర్తి చేసాం. మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శంకుస్థాపన అయింది. మేము పూర్తి చేసాం కాబట్టి ఇంకా తాళాలు గారు తెరవకుండా ప్రజానికానికి ఇంకా ఉపయోగం ఇచ్చేసే విధంగా లేదు. ఇప్పటికైనా కమిషనర్ గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, వెంటనే దీని తాళాలు తెరిచి ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా ఒక మైనార్టీ సోదరులకి, మా రాష్ట్ర నాయకులకి, మా కోఆప్షన్ సభ్యులకు కానివ్వండి, మా ఒక డివిజన్ నాయకులకి అందరికి గారా
పేరు పేరున నా ఒక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాను. 70,000కు పైగా ఓట్ల మెజారిటీతో బోండా ఉమాను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్నారని టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ పేర్కొన్నారు. ఇటీవల తుంటి ఆపరేషన్ జరిగి నడవలేని స్థితిలో ఉన్న టీడీపీ కార్యకర్త ఎస్కే మస్తాన్ వలిని ఆయన కలిసి పరామర్శించారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా బాధితులకు ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సౌకర్యాలు అందేలా తమ కార్యాలయం ద్వారా డాక్టర్లతో నిరంతరం మాట్లాడుతున్నట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్ కస్తూరిబాయిపేట రామనాథం వారి వీధిలో తుంటి ఆపరేషన్ జరిగి నడవలేని స్థితిలో ఉన్న టీడీపీ కార్యకర్త ఎస్కే మస్తాన్ వలిని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువవుతూ వారి సమస్యలను నేరుగా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించేందుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రజా దర్బార్కు ఇళ్ల సమస్యలు, తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, కొత్త పెన్షన్ల మంజూరు వంటి అనేక అర్జీలు వస్తున్నాయని రవితేజ పేర్కొన్నారు. పెన్షన్ల మంజూరులో ఆలస్యమవుతున్న తరుణంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సొంత నిధులతో బాధితులను ఆదుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 30 మందికి పైగా నిరుపేదలకు నెలకు 10,000 రూపాయల చొప్పున సొంత నిధులతో ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. 70,000కు పైగా ఓట్ల మెజారిటీతో బోండా ఉమాను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా బాధితులకు ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సౌకర్యాలు అందేలా తమ కార్యాలయం ద్వారా డాక్టర్లతో నిరంతరం మాట్లాడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను దృష్టికి తీసుకురావాలని బోండా రవితేజ కోరారు. 10,000 రూపాయలు ప్రతి నెల కూడా ఆర్థికంగా ఆసరా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఏదైతే నమ్మకంతో బోండా ఉమా గారిని 70,000 పైచిలుకు మెజారిటీతో అసెంబ్లీకి పంపించారో ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా దండగా ఉంటూ వాళ్ళకి ఆసరా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యక్షంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలుసుకొని ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఒక ఆర్థికంగానే కాదు హాస్పిటల్లో కూడా ఎటువంటి సౌకర్యాలు, ఎటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలుసుకుంటూ డాక్టర్స్తో కానివ్వండి కంటిన్యూస్ ఫాలోఅప్ మా ఆఫీస్ తరఫున చేస్తూ ముందుకెళ్ళటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రతి ఫ్రైడే కూడా తప్పకుండా ప్రజా దర్బార్లో మీ యొక్క కష్టాలని ముందుకొచ్చి మాకు చెప్పుకునే ఒక అవకాశాన్ని మీకు కల్పిస్తున్నందుకు తప్పకుండా వచ్చి దాన్ని వినియోగించుకొని ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరికి కూడా మనం చేసుకుంటూ ఎప్పుడు కూడా మీ సేవలో ముందుకెళ్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటాం. 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి పరిశ్రమకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారని కొనియాడారు. ఇండియన్ జేమ్స్ బాండ్గా ఆయన చేసిన ప్రయోగాలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని గుర్తు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరుగాంచిన సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి వేడుకలు కృష్ణలంక రాణిగారి తోటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, విగ్రహ దాత చింతా గోపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి లొల్లా కృష్ణమోహన్, భద్ర శివారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి సుమారు 500 మందికి పైగా అభిమానులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించడమే కాకుండా పరిశ్రమకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారన్నారు. ఇండియన్ జేమ్స్ బాండ్గా ఆయన చేసిన ప్రయోగాలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయన్నారు. గతేడాది విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయాన్ని ప్రస్తావిస్తూ విగ్రహ దాతలు చింతా గోపి, విగ్రహ కమిటీ సభ్యులను అభినందించారు. ఆయన వారసుడు మహేష్ బాబు కూడా భవిష్యత్తులో ఆస్కార్ స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చింతా మహేష్, శివరామకృష్ణ, ముఖేష్ రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, ఓట్స్ శ్రేణు, షేక్ మదార్, టైలర్ గఫూర్, షేక్ కరీముల్లా, దైత మహేష్ పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారి 83వ జన్మదినోత్సవాన్ని మరి ముఖ్య అతిథిగా చంటి గారు, అలాగే కృష్ణమోహన్ గారు, ఎల్ రెడ్డి గారు ఆహ్వానించాం. ఆహ్వానం మేరకు వచ్చి కేక్ కటింగు మరి అన్నదాన కార్యక్రమం కూడా జయప్రదం చేస్తున్నాం. 500 మంది పైనే మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు
అభిమానంతో వచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన చింతా గోపి గారు, మా నాన్నగారు, ఇలా ఈ విగ్రహానికి ఏదైతే మనం ఇక్కడ ఆవిష్కరించామో దానికి ఆయన దాత. బాబాయ్ ఇక్కడ విగ్రహ అధ్యక్షులు, నేను కూడా విగ్రహదాతనేనండి. ఈరోజు మనకి ఎన్నో సంవత్సరాలుగా మన కృష్ణ గారి ఫ్యామిలీకి ఒక హార్డ్కోర్ ఫ్యాన్గా ఉన్న మన చంటి గారు ఇక్కడ ఈరోజు మనకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే కృష్ణమోహన్ గారు రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కృష్ణ గారి అభిమానులకి, మహేష్ బాబు గారి అభిమానులకి పేరు అందరికీ కూడా పూర్తిగా అభిమానం అయ్యాను. అయితే ఈ బొమ్మ పెడతానికి కారణం మటుకు మా మేడం రంగమ్మ గారు, మన మాజీ కార్పొరేటరు మా రంగమ్మ గారే దీనికి మూల కారణం. బాబా నేనున్నాను, నీకు ఏది అడ్డంకులున్నా నేను తొలగిస్తాను, నువ్వెందుకు ముందుకు కొనసాగని నాకు ఆమె హామీ ఇచ్చారు. అలాగనే నన్ను ముందుకు నడిపించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ అధ్యక్షుల వారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందూ మతస్థులందరిపై ఉందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. లౌకిక దేశంలో పరమత సహనంతో ఉంటూ మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. లలిత సహస్రనామం, లక్ష మాలల పూజ చేసిన మహిళలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అధిక జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా విజయవాడ పట్టమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవాలయంలో ఆలయ అధ్యక్షుడు ఆవుల నాసరయ్య ఆధ్వర్యంలో 108 మంది ముత్తైదువులతో లక్ష మల్లెల పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి నాగేశ్వరరావు, కోశాధికారి యామ శివనారాయణ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో చెలసాని మల్లికార్జునరావు, కృష్ణప్రసన్న లక్ష మల్లెలను సమర్పించారు. ఆలయ అర్చకులు దాములూరి మల్లికార్జున శర్మ లక్ష మల్లెల పూజ చేయించారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాచవరం దాసాంజనేయ స్వామి వారి గుడి పాలక మండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి, పటమట రామాలయం అధ్యక్షులు రామాయణపు సాంబయ్య అతిథులుగా విచ్చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పూలు సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ తరపున గద్దె అనురాధ, బొమ్మదేవర రత్నకుమారికి చీర జాకెట్టు బహూకరించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, దీపం అంటేనే విజ్ఞానానికి గుర్తని, ఒక దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుందని చెప్పారు. దీపం వెలిగించడం అంటే హిందూ సంస్కృతిలో ఒక కుటుంబాన్ని నిలబెట్టడమన్నారు. పుష్పార్చన, దీపార్చన చేయటం మూలంగా ఎంతోమంది మహిళలు తమ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూ వారి కుటుంబాలను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో అందరూ ఒక చోటకు రావడం, కష్టసుఖాల్లో పాల్పంచుకోవటం జరుగుతోందన్నారు. హిందూ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సెక్యులర్ కంట్రీగా పరమత సహనంతో ఉంటూ మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ముందుకెళ్లే క్రమంలో మరి కుటుంబ సభ్యులందరూ కూడా, ముఖ్యంగా మహిళలు ఎన్నో ఒత్తిడుల్ని ఎదుర్కొని వాళ్ళ కుటుంబానికి ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ దేవాలయాల ద్వారా చాలా సాంత్వన చెందటమే కాకుండా ఆ దీపార్చన, పూలతో అర్చన చేయటం మూలంగా ఎన్నో రకాల విజ్ఞానాన్ని పొందగలుగుతూ వాళ్ళ కుటుంబాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతారని తెలియజేస్తూ, ఇదే విధంగా హిందూ సంస్కృతిని మనందరం కూడా కాపాడుకోవాలని మరొక్కసారి తెలియజేస్తూ, లలిత సహస్రనామాన్ని మరి లక్ష మల్లెల పూజ చేసిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించిన నాగేశ్వరరావు గారికి మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, అనంతరం బొమ్మదేవర రత్నకుమారి మాట్లాడుతూ, మన జీవన విధానాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మం అంటారని చెప్పారు. భారతదేశంలో పుట్టిన మనమందరం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనలను రక్షిస్తుందని చెప్పారు. మనం ధర్మం రక్షిత అంటారు, అంతే కలిసి మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. కాబట్టి మనమందరం కలిసి ఇలాంటి దేవాలయాల్లో పూజా కార్యక్రమాలే కానీ ఒక చోట అందరూ కలిపి జరుపుకుంటున్నాం. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా విచ్చేసిన గద్దె అనురాధ మేడం గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పిలిచిన ఈ ఆలయ కమిటీ మెంబర్లకి, కమిటీ పెద్దలకి, అలాగే పోతంశెట్టి నాగేశ్వరరావు గారికి పేరు. అనంతరం పోతంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆలయంలో గత 21 సంవత్సరాలుగా లక్ష మల్లెల పుష్పార్చనను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
1,00,000 మల్లెపూలు పూర్తయ్యే విధంగా అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గద్దె అనురాధ గారు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా బొమ్మదేవ రత్నకుమారి గారు, మరొక అతిథి మాచవరం ఆంజనేయ స్వామి గుడి పాలక వర్గ సభ్యులు ఈరోజు గెస్ట్గా విచ్చేస్తున్నారు. అదేవిధంగా మన రోడ్డు మీద ఉన్నటువంటి రామాలయ అధ్యక్షులు ఉన్నటువంటి సాంబయ్య గారు కూడా విచ్చేస్తున్నారు ఈరోజు గెస్టులుగా. వారు ఈరోజు యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి మరియు అభివృద్ధి పనులపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి, గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ చల్లగుళ్ల తిప్పికొట్టారు. జగన్ పాలనలో నిరుద్యోగులను మోసం చేసిన వారు నేడు చంద్రబాబు నాయుడు అత్యంత పారదర్శకంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయటం హాస్యాస్పదమని మండిపడ్డారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సొంత నిధులతో జాబ్ మేళాలు నిర్వహించి వేల మందికి ఉపాధి కల్పిస్తుంటే ఓర్వలేకనే ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారని, ఇకపై అబద్ధపు ప్రచారాలను తెలుగు యువత సహించేది లేదని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి మరియు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి, గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ చల్లగుళ్ల తీవ్రంగా ఖండించారు. నిడమానూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2019-2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని, 2.30 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ పేరుతో యువతను నిలువున మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేసి కేవలం 148 రోజుల్లోనే 16,347 పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగుల కలలను సాకారం చేశారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కల్పించలేని వారు నేడు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని సందీప్ చల్లగుళ్ల పేర్కొన్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన సొంత నిధులతో జాబ్ మేళాలు నిర్వహించి దాదాపు 7,600 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా మూతపడిన అశోక్ లేలాండ్ వంటి పరిశ్రమలను తిరిగి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. ప్రజలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీని తిరస్కరించి 11 సీట్లకే పరిమితం చేసిన ఆ పార్టీ నాయకులు మారని తీరుతో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్వలేని ప్రత్యర్థులు చేసే ఇటువంటి అబద్ధపు ప్రచారాలను ఇకపై తెలుగు యువత ఏమాత్రం సహించలేదని, భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో ధీటుగా సమాధానం చెప్తామని వారు హెచ్చరించారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అశోక్ లేలాండ్ని తీసుకొస్తానని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే తడువుగా నారా లోకేష్ గారితో అశోక్ లేలాండ్ని ప్రారంభించిన ఘనత కూడా శాసనసభ్యులు ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావు గారిని కూడా తెలియజేసుకుంటూ, ఇట్లాగే చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి పదాలన్నీ కూడా మేమందరం ప్రజల్లో తీసుకెళ్తూ తెలుగు యువత ద్వారా ఒకటి స్ట్రాంగ్గా తెలుసుకున్నాండి. మేమేమన్నా తప్పు చేస్తే, మేము ఎక్కడన్నా ప్రభుత్వం వారు అలసత్వం వహిస్తే చెప్పండి, తీసుకుంటాం. అంతేగాని అసత్య ప్రచారాలను మట్టుకి జనంలోకి తీసుకెళ్లాలని చూస్తే మేమెవరం కూడా ఖాళీగా కూర్చోలేదు. దీనికి ధీటుగా సమాధానం చెప్పడానికి ఏ పరిస్థితుల్లో అయినా సమాధానం చెప్తామని చెప్పని తెలుగు యువత ద్వారా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ వైసీపీ నాయకులు కూడా హెచ్చరిక జారీ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. 37,563 ఓట్ల మెజారిటీతో ఏకగ్రీవంగా గెలిచినందుకు చాలా గర్వపడుతూ ఆ పిల్ల సైకోకు ఒక హెచ్చరిక ఇస్తున్నాం. పిలవని పేరంటానికి, పిలిచిన పేరంటానికి వెళ్ళి మా గన్నవరం ప్రజల యొక్క మనోభావాల్ని భయపెడుతూ వాళ్ళని ఏ విషయంలో అయినా సరే ప్రశ్నించకుండా మా ఎమ్మెల్యే గారు చేసే పనితీరుని గమనించి జనాలు అందరూ మౌనంగానే ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఓట్లతోనే సమాధానం చెప్దామని ఈసారి ఏకగ్రీవంగా గెలుస్తూ ఎమ్మెల్యే గారు గన్నవరం మొత్తాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని నమ్ముతూ మా గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత తరపున మేము ఇంకొకసారి అమరావతి మీద కానీ విద్యా వ్యవస్థ మీద కానీ మీరు బురద చల్లడం చేస్తే మేము బురద కనుక్కోవడానికి అయితే సిద్ధంగా లేదని మీ మీద చర్యలు తీవ్రంగా ఉంటారు మా తెలుగు యువత టీనస్ ద్వారా తెలియపరుస్తున్నాం. ఇంకా మున్ముందు మా గన్నవరం నియోజకవర్గానికి 15,000 ఉద్యోగాలు ఇస్తేనే కానీ నేను మళ్ళీ ఓటడనని చెప్పిన వ్యక్తి వెంకట్రావు గారు. ఆ విధంగా ఇంకెక్కువ పనిచేసి 15,000 కాదు 25,000 కూడా ఇస్తారని మీ ఆశతో మా యువత అందరూ ఆనందంగా ఆ కంపెనీ రావడం వల్ల కానీ
ఇంకా ఇంకా పెరిగేలా చేయటం వల్ల కానీ మా యువతంతా బంగారు భవిష్యత్తు మా గన్నవరంలో ఉంది. చదువుకునే వాళ్ళందరూ ఎవరో బయటికి వెళ్ళాల్సిన పని లేదు. మా ఎమ్మెల్యే అలా పనిచేస్తున్నాడని మేము ఆనందంగా ఉన్నాం. ఇంకొకసారి ఇలా విద్యావ్యవస్థ మీద కానీ, లోకేష్ బాబు మీద కానీ, బాబు గారి మీద కానీ, కూటమి ప్రభుత్వం మీద కానీ ఇలాంటి విమర్శలు చేస్తే బుర్ర అయితే కడుక్కో, మేము కూడా బుర్ర చల్లటం ఇంకేదైనా చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిక తెలియపడుతుంది. అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈరోజు ఘనంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు. సాంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈరోజు ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరులు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయటం మరింత శ్రేష్టమని పండితుల వాచ. పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం ఘాట్ రోడ్డు ప్రవేశ మార్గం వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఏర్పాటు చేసిన సాంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఘాట్ రోడ్డు శ్రీ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన వాహనం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో స్థానిక మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు, కొబ్బరికాయలు సమర్పించి జయ జయ ధ్వానాలు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు శ్రీ అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని భక్తులకు దేవస్థానం నుండి అందజేశారు. వేలాది మంది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.